మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైందని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సదాశివపల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న దేశాయిపేట మెట్టు రాములు శర్మ పదవీ విరమణ వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రాధాకృష్ణన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని, ఈ పవిత్ర వృత్తిలో ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా సమాజానికి పరిచయం చేసిన ఘనత ఉపాధ్యాయుందని తెలిపారు. వృత్తిలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మెట్టు రాములు శర్మ దంపతులను అతిథులు, బంధువులు, మిత్రులు, తోటి ఉద్యోగులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చియా నాయక్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మెదక్ డైట్ ప్రిన్సిపల్ రమేష్, మండలంలోని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ మాజీ సర్పంచులు నరసింగరావు, వీరయ్య, మాజీ విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సదాశివపల్లి గ్రామ పెద్దలు నాగరాజు, కిష్టాగౌడ్, జనార్దన్, వెంకటయ్య, గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం రిటైర్ అవుతున్న ఉద్యోగులందరూ కూడా 3 సంవత్సరాలు అదనంగా సర్వీస్ చేసి ఈ నెల నుంచే రిటైర్మెంట్స్ ప్రారంభమైనాయి. మరి ఉద్యోగి జీవితంలో విరమణ పదవి విరమణ అనేది తప్పనిసరి. అయితే మన ఉద్యోగ జీవితం ఎట్లా నిర్వహించాం అనేదానికి చివరి రోజు అయినటువంటి ఉద్యోగ విరమణ రోజు అనేది మనకు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది దీని ద్వారా మనకు తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగిగా విరమణ చేసే వాళ్లకు చిన్నగా జస్ట్ విత్ ఇన్ ద హాలే ఆ యొక్క ఫంక్షన్ జరుగుతుంది. అదే ఉపాధ్యాయునిగా ఎవరైతే రిటైర్ అవుతారో, ఎవరైతే బాగా సేవలు అందిస్తారో అటువంటి వాళ్ళ పాటు ఎక్కడ ఏ ఊర్లో అయితే రిటైర్ అవుతుందో ఆ ఊరితో పాటు విద్యార్థుల యొక్క వీడుకోలు అనేది చాలా మరవలేని రీతిలో ఉంటుంది. కాబట్టి మరి ఉపాధ్యాయులకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఫెలిసిటేషన్ అనేది దక్కడం మనకు ఉపాధ్యాయులకు ఒక్కరికి మాత్రమే సొంతం అవుతుంది. మరి 27 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి 27 జనరేషన్స్ మరి వాళ్ళకు విద్యా బుద్ధులు మరి వారి యొక్క జీవితాలను బాగుపరిచినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.